ఈరోజు మాకు సంబంధమే లేదు, మేము ఇంతనే కొంటాం. అట్లెట్లా కొంటారు? హామీ ఇచ్చింది మీరు. మొన్నటికి మొన్న 90 లక్షల మెట్రిక్ టన్ను కొంటాని, ఈరోజేమో ఇప్పుడు స్టేట్మెంట్ అరగంట కింద మేము 75 లక్షల మెట్రిక్ టన్ను కొంటాం. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు ఇప్పటికి 80% కొనుగోలు అయిపోయింది, మేము 45 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసినాం అంటాడు. ఇదేం కాకి లెక్కలు? 45 లక్షల మెట్రిక్ టన్నులకు 80% అయిపోయింది అంటాడు. ఈ రోజునేమో 75 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామంటాడు. మళ్ళా ఇదే మంత్రి గారు మాట్లాడుతూ 1,41,40,00,000 మెట్రిక్ టన్ను పండింది అంటాడు. మరి చివరి గింజ వరకు కొనుగోలు ఎట్లా చేస్తావు? మరి మీ ప్రణాళిక ఏంది? మీ ఆలోచన విధానం ఏంది? ఏం చెప్పదలుచుకున్నారు? ఆ రోజు అంటివి నీకు చేత కాకుంటే నువ్వు దిగిపోమని పాత ముఖ్యమంత్రి అంటివి. మరి ఇలా నువ్వేం చేస్తున్నట్లా? మరి నీకు చేతనవుతున్నట్లనా? నువ్వు ధాన్యం కొనుగోలు చేయగలుగుతున్నావా? రైతును మోసం చేస్తున్నమాట వాస్తవం కాదా? మరి నీకు చేత కానప్పుడు నువ్వు కూడా అదే ఫార్ములా నీకు వర్తిస్తుంది కదా. మరి నువ్వు కూడా ఈరోజు పండించిన ధాన్యం చివరి గింజ దాకా కొంటా అని చెప్పిన నువ్వు పండించిన ధాన్యం కొనుగోలు చేయనప్పుడు నువ్వు కూడా శాతగానుడివే కదా. మరి ఎక్స్పోర్ట్ ఎటువాయ్? ఆ రోజు చెప్తూ నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. మరి నీకు ఎక్స్పోర్ట్ ఎటువాయ్? నీ ఎక్స్పోర్ట్ కంపెనీ ఎటువాయ్? ఇవన్నీ ఏం డ్రామాలు ఇవి? ఎందుకు రైతును కోసపుచ్చుకుంటున్నారు? రైతులు ఎందుకు బాధ పెడుతున్నారు? మంచికో కాకి లెక్కలు చెప్తారు. ఇప్పుడు నిన్న దాకా సమస్య లేదు, అయిపోయింది అని వారం రోజుల కింద నుంచి 80% అయిపోయింది అంటున్నారు కదా. మరి ఇప్పుడు మరి ఆ రాశుల కుప్పల దగ్గర మీరు పోతుంది. మరి మీరే పోయింది కదా, మరి రాశుల కుప్పలు ఉన్నాయా? నేను పోయిన కాడికి మీరు పోతురు కదా, మేమందరం పోయిన కాడికి మీరు పోతురు కదా. మరి రాశుల కుప్పలు మీకు కనబడతలేవా? మరి రాశుల కుప్పల్ని మరి ఎట్లా 2-3 రోజుల్లో కొనుగోలు చేస్తాం? అంటే ఇప్పుడు సోయ వచ్చింది నీకు. ఇసుక లారీలు బంద్ పెట్టాలా, సిమెంట్ లారీలు బంద్ పెట్టాలా, ట్రాక్టర్లు వేరే పనులు ఉన్న ట్రాక్టర్లు బంద్ పెట్టాలా, కాంట్రాక్ట్ పనులకు ఉన్న ట్రాక్టర్లు బంద్ పెట్టాలా, ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్ తీసుకొచ్చి ధాన్యం లేపాలా. ఇప్పుడు గుర్తొచ్చింది. మరి ఈ బుద్ధి సోయి ముందు లేదా మీకు? రైతులంటే అంత శుల్కన్నా మీకు? కళ్ళ గానస్తలేరా రైతులు? కేవలం ఓటు బ్యాంకు మాత్రమేనా? ఓటు బ్యాంకుకు మాత్రమే మీరు రైతుని వాడుకుంటున్నారు తప్ప మీరు ఇచ్చిన హామీల కోసం ఎట్లైనా రైతు బంధు వేయకపోతేవి, నిరుడు వేయకపోతేవి, మోయుడు వేయకపోతేవి. ఇప్పుడు వేస్తామన్న గ్యారంటీ లేదు. రైతు బంధు 12,000 ఎడజాలుతాయి, నేను వస్తే 15,000 ఇస్తా అంటివి. ఎటువైపు నీ 15,000? ఒకవైపు రైతు బంధు ఇవ్వవు, ఫసల్ బీమా లేదు, ఇన్సూరెన్స్ లేదు, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చవు, రైతులకు గిట్టుబాటు ధర లేదు. వడ్లు ఒకటే కాదు కదా, సోయా లాంటివి, మక్క లాంటివి, జొన్న లాంటివి, శనగ లాంటివి, సన్ఫ్లవర్ లాంటివి 10 పంటలకు నేను మద్దతు ధర ఇస్తా, 10 పంటలు కొనుగోలు చేస్తా అన్నావు. ఏడ చేస్తున్నావు? ఎన్ని చేసినావు శనగలు? ఎన్ని చేసినావు సోయాబీను? అడిగేటోడు లేడనా? బిడ్డ మీరు అనుకుంటున్నారేమో మేము రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తే నువ్వు తట్టుకోలేవని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరు గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదు మీకు. రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో మీకు అర్థమైతలేదు. మీ కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. రైతు ఆవేదన, మేమిచ్చిన యూరియాను కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వలేకపోతున్నారు. దానికి యాప్లు అట. ఏం యాప్లు అవి? ఎవరు చెప్పారు మీకు? ఆ బుద్ధి ఎవరు చెప్పారు? ఆ యాప్ పెట్టి ఆ యాప్నట